మన పెద్దలు నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్ ఆనంద్ గారు మాట్లాడతారు. నౌ ఐ రిక్వెస్ట్ ఇప్పుడు ఆకాశ్ భయ్యా आप आगे बढ़ो, हम आपके साथ हैं. आकाश भैया आप आगे बढ़ो, आकाश भैया आप आगे बढ़ो. जय भीम, जय भीम, जय भीम. सबसे पहले मैं अपने सभी संतों, गुरुओं, महापुरुषों को, जिसमें खासकर महात्मा ज्योतिबा फूले, छत्रपति शाहूजी महाराज, नारायण गुरु, पेरियार रामास्वामी जी, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी एवं मान्यवर साहब श्री काशीराम जी को नमन करता हूँ. ముందుగా మన మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కాంశీరామ్ గారులకి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి జయభీములు తెలియజేసుకుంటా ఉన్నాను. मान्यवर साहब श्री काशीराम जी के विचारों को देश के कोने कोने तक ले जाने वाली और सर्व समाज को शासन, प्रशासन व अनुशासन का उदाहरण दिखाने वाली उनकी एकमात्र उत्तराधिकारी आदरणीय बहन कुमारी मायावती जी ही हैं. మాన్య శ్రీ కాంశీరామ్ గారి ఆలోచనలను దేశంలో నలుమూలల మన సమాజంలోకి తీసుకెళ్తూ శాసనాల ద్వారా పరిపాలన క్రమశిక్షణ పాటిస్తూ మన సమాజాన్ని ముందుకు తీసుకున్నటువంటి ఈ భారతదేశంలో మాన్య శ్రీ కాంశీరామ్ గారి ఏకైక వారసులైనటువంటి బెహన్ కుమారి మాయావతి గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. उत्तर प्रदेश की चार बार मुख्यमंत्री, लोकसभा व राज्यसभा की कई बार सदस्य रही आदरणीय बहन कुमारी मायावती जी ने बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी और मान्यवर साहब श्री काशीराम जी के मिशन के लिए अपना पूरा जीवन समर्पित कर दिया. और मुझे गर्व है कि मुझे ऐसे महान नेता के नेतृत्व में काम करने का मौका मिल रहा है. उत्तर प्रदेश లో 4 సార్లు ముఖ్యమంత్రిగా, లోక్సభ సభ్యులుగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలుగా పలుమార్లు ఎన్నికై ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు కాంశీరామ్ గారుల ఉద్యమాల కోసం తన జీవితాన్నంతా కూడా త్యాగం చేసినటువంటి బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో పనిచేయడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను. आदरणीय बहन कुमारी मायावती जी का मैं हार्दिक अभिनंदन और आभार व्यक्त करता हूँ. అదేవిధంగా బెహన్ కుమారి మాయావతి గారికి నేను ప్రత్యేకమైన జయభీములు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. आंध्र प्रदेश की इस पावन धरती पर खड़े होकर आप सबके सामने अपनी बात रखने का जो आज सौभाग्य मुझे मिल रहा है, तो इसके लिए मैं आप सभी का तहे दिल से आभार व्यक्त करता हूँ. ఆంధ్రప్రదేశ్ పుణ్యభూమిలో కాలు మోపి నిలబడి ఈ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా. साथ ही साथ आज यहाँ हम सबके बीच मंच पर मौजूद श्री रामजी गौतम जी का भी मैं धन्यवाद करता हूँ. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మన మధ్య కూర్చున్నటువంటి నాయకులు రామ్జీ గౌతమ్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి జయభీములు తెలియజేసుకుంటాను మిత్రులారా. आंध्र प्रदेश के प्रदेश अध्यक्ष श्री परम ज्योति जी, प्रदेश उपाध्यक्ष श्री बंडेला गौतम जी, स्टेट कोऑर्डिनेटर्स श्री बलियाल जी, श्री मलिकल जी, श्री राजाराव जी, श्री संप्रदा जी, श्री चित्रा सिन्हू जी, हमारे प्रदेश के एग्जीक्यूटिव्स श्री गुरप्पा जी, हमारे प्रदेश कमेटी के एग्जीक्यूटिव मेंबर्स श्री विजय कुमार जी और श्री प्रभाकर जी, हमारे प्रदेश कोष अध्यक्ष श्री काकी प्रसाद जी और हमारे जिला अध्यक्ष श्री जयाचंद्र जी और प्रदेश कमेटी के सभी सदस्यगण के साथ साथ यहाँ पर इतनी भीड़, इतनी बड़ी संख्या में मौजूद सभी छोटे बड़े पदाधिकारी एवं हमारी पार्टी के
महत्वपूर्ण कार्यकर्तागण व समर्थकों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। మిత్రులారా, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బక్కా పరంజ్యోతి గారికి, ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారికి, అదేవిధంగా కోఆర్డినేటర్లు బాలయ్య గారు, మల్లికల్ గారు, సంపత్రావు గారు, చిత్రసేన గారు, రాజారావు గారికి, అదేవిధంగా జెండా సెక్రటరీ అయినటువంటి సభాధ్యక్షుడైనటువంటి గురప్ప గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి విజయ్ కుమార్ గారికి, ప్రభాకర్ గారికి, అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు జయచంద్ర గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మిత్రులారా, నేను ఈరోజు మీ అందరితో కొంత మనసిప్పి మాట్లాడాలనుకుంటా ఉన్నా. आज मैं आपसे अपने एक दिल की बात कहना चाहता हूं। अगर आप इजाजत दे तो कहूं। నేను మీతో ఈరోజు చాలా నా సొంత మనుషులుగా భావించి మీతో కొంత మనసు విప్పి మాట్లాడాలనుకుంటా ఉన్నా. నేను మీతో మాట్లాడానా సార్ అడుగుతా ఉన్నారు, మనం మాట్లాడాలా వద్దా అని. तो सुनिए साथियों, అయితే వినండి. बाबा साहब के दिखाए रास्ते, मान्यवर साहब के बताए तरीके और बहन जी के बेबाक अंदाज को आज हमें दिल और दिमाग से अपनाना होगा। రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మాన్య శ్రీ కాంశీరామ్ గారి పని విధానాలతో, అదేవిధంగా ఈ భారతదేశంలో బెహన్ కుమారి నాయకత్వంలో వేసే ప్రతి అడుగు కూడా మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకొని పోయే విధంగా. मैं पूछता हूँ, क्यों घबराते हो तुम? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరంతా కూడా ఎందుకు భయాందోళనకు గురవుతా ఉన్నారు? मैं पूछता हूँ, क्यों डरते हो तुम? మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? अरे जब तुम्हारे सिर पर उस शेरनी का हाथ है तो क्यों कमजोर महसूस करते हो तुम? మిత్రులారా, మీరు ఎక్కడ కూడా భయపడద్దండి. ఎందుకంటే మీకు ఈ దేశంలో ఒక అభయహస్తం ఉంది. బెహన్ కుమారి మాయావతి గారి అభయహస్తం మన పైన ఉంది అనే విషయాన్ని మాత్రం మీరంతా కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. अरे बहुजन समाज से हो, बहुजन समाज से कभी ना झुकना, कभी ना रुकना, अपनी जिंदगी को अपनी शर्तों पे जीने वाले हो तुम। మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఈ బహుజన సమాజాన్ని మీ వెంటనే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకునే ప్రయత్నం చేయొద్దండి. वो कहते हैं ना कि अगर किसी चीज की लत लग जाए तो वो आदमी की पहचान बन जाती है। మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. అదేవిధంగా మనం ఎవరో కూడా మనము తక్కువగా భావించకుండా బహుజన సమాజం ఎప్పుడు కూడా మన వెంటుందని చెప్పి మీరు భావించండి. तो आज मैं कहता हूं कि बना लो ये पहचान एक निडर समाज की, एक ताकतवर समाज की, एक मजबूत बहुजन समाज की। నేను ఈరోజు మీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, నాయకత్వం అనేది మన బహుజన సమాజం నుంచే వస్తుంది. ఆ బహుజన సమాజం నాయకత్వము చాలా శక్తివంతమైనదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी ने लोकतंत्र की इस तरह व्याख्या की थी, अ फॉर्म and a method of government whereby revolutionary changes in the economic and social life of the people are brought about without bloodshed. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండాలంటే ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఒక రక్తపు బొట్టు కూడా కాల్చకుండా సామాజిక ఆర్థిక అదేవిధంగా రాజకీయ సమానత్వం కూడినటువంటి డెమోక్రసీ ఈ భారతదేశంలో ఉండాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకుంటాడు. Let's imagine this version of India. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి భారతదేశం, जहां पर स्कूल में बच्चों के बीच भेदभाव नहीं होता, ऐसा है बाबा साहब के विचारों का भारत। మిత్రులారా, స్కూలు పిల్లల మధ్య ఒకసారి మీరు చూడండి, స్కూలు పిల్లల మధ్య ఏ విధంగా అయితే తారతమ్యాలు ఉండవో, వాళ్ళ యొక్క మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. जहां पर महिलाओं पर अत्याचार नहीं होता, ऐसा है बाबा साहब के विचारों का भारत। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు, భారతదేశంలో స్త్రీల పైన అత్యాచారాలు జరగని భారతదేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నాడు. जहां पर आपका प्रमोशन आपकी जाति देखकर नहीं, आपकी काबिलियत पर होता है,
ऐसा है बाबा साहब के विचारों का भारत। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు, ఈ భారతదేశంలో కులాన్ని బట్టి నీ ఎదుగుదల కాదు, కేవలం నీ ప్రతిభని బట్టి ఎదుగుదల కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడు। जहां पर हर जाति और धर्म को बराबर का सम्मान मिले, ऐसा है बाबा साहब के विचारों का भारत। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో కులాలు మతాలు అన్నీ కూడా సమానంగా ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నాడు। Baba Sahab Dr. Bhimrao Ambedkar ji believed in an India where women had the same rights as men. But sadly, we don't live in Baba Sahab's version of India. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో స్త్రీలు పురుషులు ఈ భేదమేమీ లేకుండా భారతమంతా కూడా సమానంగా ఉండాలని కోరుకున్నాడు। కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు। हकीकत तो ये है कि आज यहाँ आंध्र प्रदेश में YSRCP की जो सरकार चल रही है वह असंवैधानिक है। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది। ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నది। जहां पर हर साल महिलाओं पर 17,000 से ज्यादा अत्याचार के केस दर्ज किए जा रहे हैं। ఇక్కడ ప్రతి సంవత్సరం మహిళల పైన 17,000 పైచులకు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరానికి కూడా। जहां पर हर साल हजारों से ज्यादा किसान आत्महत्या कर रहे हैं। ఈ రాష్ట్రంలో 1000కి పైగా రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి సరాసరి ఒక సంవత్సరానికి। जहां पर आए दिन हमारे SC ST व OBC के समाज पर अत्याचार बढ़ते जा रहे हैं। ఈ రోజు ఎస్సీ ఎస్టీల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి। మిత్రులారా, నేను మిమ్మల్ని చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందే కానీ ఈ ప్రభుత్వంలో తగ్గే అవకాశం ఎక్కడ కూడా కనపడడం లేదు। मुख्यमंत्री जी, पैदल चलकर वादे करना तो आसान है, परंतु पूरा करना बहुत मुश्किल। ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మీరు అనేక రకాలైన హామీలు ఇచ్చారు। आप ही का था ना वादा कि आंध्र प्रदेश में सरकार बनाने के बाद आप शराब पर बैन लगा देंगे। అదే విధంగా ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒకటి మద్యపాన నిషేధం కూడా ఉంటుంది। आप ही का था ना वादा कि शराब सिर्फ 5 स्टार होटल्स और रिजॉर्ट्स में मिलेगी। ఆయన చెప్పాడు ఆ రోజు మద్యపానము నిషేధించేస్తాము, అదే విధంగా మద్యం ఎక్కడ దొరుకుతుందంటే కేవలం 5 స్టార్ హోటల్లో రిసార్ట్లో మాత్రమే దొరుకుతుంది, కానీ ఎక్కడ కూడా మద్యం దొరకనీయకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది। मैं यहाँ की जनता की तरफ से पूछता हूँ, क्यों कर दी गई है शराब सस्ती? నేను ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఈ రోజు రాష్ట్రంలో చీప్ లిక్కర్ ఏరులై పారుతున్నదా లేదా? मैं यहाँ की जनता की तरफ से पूछता हूँ, क्यों सरकार खुद बेच रही है शराब? మిత్రులారా, నేను ఈ ప్రజల తరపున ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, నువ్వు ఎందుకు మద్యాన్ని అమ్ముతా ఉన్నావు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన నువ్వు ఈ రోజు మద్యాన్ని ఎందుకు అమ్ముతున్నావు ముఖ్యమంత్రి? मैं यहाँ की जनता की तरफ से पूछता हूँ कि क्यों हर गली नुक्कड़ पे बिक रही है शराब? నువ్వు ఈ యొక్క మద్యపాన నిషేధమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నావు। धोखा तो आपने इस कदर दिया है कि आज हमारा आंध्र प्रदेश भारत में सबसे ज्यादा कर्ज में डूबा है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ భారతదేశంలో అతి ఎక్కువ అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది। 3.5 लाख करोड़ का जो कर्जा आपने यहाँ की जनता के नाम पर लिया, इसका जवाब अब आपको देना होगा। నువ్వు ప్రజల పేరు చెప్పి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తా ఉన్నావు। ముఖ్యమంత్రి గారు, మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? मुख्यमंत्री जी, एक तरफ आप सस्ती शराब बेच रहे हैं गरीब जनता को, और दूसरी तरफ नोट छाप रहे हैं, दूसरी तरफ आप 3.5 लाख करोड़ का कर्जा लिए बैठे हैं। तो फिर मैं आपसे पूछता हूं, क्यों आपसे सरकारी कर्मचारियों की सैलरी टाइम पर नहीं दी जा रही? ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకవైపు మద్యం అమ్మి పేదల ప్రజల డబ్బు
సంపాదించుకుంటా ఉన్నారు, మరొక వైపు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు నువ్వు ఎందుకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు ముఖ్యమంత్రి గారు? यही हाल आपने यहाँ के रायलसीमा रीजन का किया। ఇదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పూర్తిగా రాయలసీమకు కూడా ఎక్కువగా ఆభవించింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. जो आज रायलसीमा कहलाता है वह एक समय पर रतनलाल सीमा कहलाता था। ऐसा इसलिए क्योंकि ये तो यहाँ का बच्चा बच्चा भी जानता है कि रायलसीमा आंध्र प्रदेश का ही नहीं बल्कि पूरे भारत का सबसे ज्यादा మిత్రులారా, మనకు చరిత్రలో ఒకసారి రాయలసీమను తలుచుకుంటే రాయలసీమను రతనాసీమగా పిలిచేవారు. కానీ ఈరోజు రాయలసీమ వీరి పరిపాలనలో రాయలసీమగా తయారైంది. ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా పిలిచి అడిగినా కూడా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి ఖనిజ సంపద ఈ రాయలసీమ ప్రాంతంలో ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. भारत में सबसे ज़्यादा नेचुरल रिसोर्सेज में रिच रीजन है और आपके साथ साथ यहाँ की पूर्व की टीडीपी और कांग्रेस सरकार ने भी इसी रीजन को उसी तरह से लूटा है जैसे आपने लूटा। మిత్రులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, గతంలో పనిచేసినటువంటి టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా దోపిడీని ఈ రాయలసీమ ప్రాంతం పైన చేశాయి. तो मुख्यमंत्री जी, जो धोखा दिया है आपने यहाँ की गरीब और पिछड़ी समाज को, जनता की तरफ से आज मैं मांगता हूं इस्तीफा आपका। ముఖ్యమంత్రి గారు, మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చలేదు కాబట్టి ఈ ప్రజల తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి. साथियों, मेरा ये गुस्सा व्यक्तिगत नहीं, మిత్రులారా, ఈ కోపం ఏమీ నా వ్యక్తిగతమైనది కాదు. मैं दुखी हूं क्योंकि हमारा बहुजन समाज जो मुख्यमंत्री के साथ साथ प्रधानमंत्री बनाने की ताकत रखता है, మిత్రులారా, నాకు చాలా బాధ వేస్తా ఉంది. ఈ భారతదేశంలో బహుజనులు ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను అందించేటువంటి శక్తియుక్తులు ఉన్నప్పటికీ కూడా उसी समाज का शोषण होता है। और यह अकेला आंध्र प्रदेश का हाल नहीं बल्कि हर एक उस प्रदेश का हाल है जहां जहां पर मनुवादी सोच रखने वाली सरकारें चल रही हैं। నా బాధ ఏంటంటే ఇక్కడున్న సమాజం చాలా నష్టపోతా ఉంది. ఈ యొక్క నష్టం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిత్రులారా, భారతదేశంలో మనువాద రాజకీయ పార్టీలు ఎక్కడెక్కడైతే పరిపాలన చేస్తా ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి దాపరించి ఉంది కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. और यही फितरत भी है कांग्रेस की, धोखा देना, कमजोरों पर अत्याचार करना और बहुजन समाज को हमेशा दबा कर रखना। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏం దీనికి మినహాయింపు కాదు. కాంగ్రెస్ పార్టీ సహజ గుణం ఏంటంటే మోసగించడమే కాంగ్రెస్ పార్టీ సహజ గుణం. బలహీనులపైన అత్యాచారాలు చేయడం, బహుజన సమాజాన్ని అణిచివేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ గుణం. साथियों, इसी तरह की है कांग्रेस केंद्र की भाजपा सरकार। మిత్రులారా, ఇలాంటిదే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ కూడా. कुछ लोग मन की बात सुनाकर ले गए वोट आपका, ప్రజలంతా మీ మాటలు నమ్మి మీకు ఓట్లేశారు. और अब जब जनता परेशान और बेहाल है, కానీ ఇప్పుడు ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. तो आप मन की बात सुनाकर, కానీ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మీరు మాత్రము టీవీల్లో మన్ కీ బాత్ మాత్రం చాలా బాగా చెప్తానే ఉన్నారు ప్రధానమంత్రి గారు. बोलते हैं कि अरे हम तो फकीर आदमी हैं, झोला उठाकर चल पड़ेंगे। ఆయన ఒక హామీ ఇచ్చాడు. ఏంటి హామీ అంటే, నేను ఒక సన్యాసిని, నేను నిజంగా తప్పు చేస్తే నేను నా పదవునే కాదు ప్రజలందరినీ కూడా వదిలి నేను ఎక్కడ పలాయనం చెందుతానని చెప్పి ఆయన హామీ ఇచ్చినాడు. केंद्र की सरकार का वादा 10 करोड़ नौकरी देने का,
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. केंद्र की सरकार का वादा महंगाई कम करने का, నేను ధరలు తగ్గిస్తా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. केंद्र की सरकार का वादा गरीबी खत्म करने का, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ భారతదేశంలో పేదరికాన్ని నేను నిర్మూలన చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. क्या यहाँ मेरे बैठे साथियों की लग गई नौकरियां? మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న మనకందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయా? साथियों, क्या आप लोगों के लिए हो गई महंगाई कम? మిత్రులారా, మీరు ఈ రోజు అనేక రకాలైన సరుకులు కొంటా ఉన్నారు, ఆ సరుకుల ధరలన్నీ కూడా తగ్గాయా? क्या आप लोगों की बढ़ गई आमदनी? మీ యొక్క ఆదాయం విపరీతంగా ఏమైనా పెరిగిపోయిందా? साथियों, जो 10 करोड़ नौकरी देने का वादा कर रहे थे, 10 करोड़ तो दूर, आज 5 करोड़ लगी हुई मैन्युफैक्चरिंग सेक्टर्स में जो नौकरियां थी वो भी घटकर सिर्फ 2.5 करोड़ रह गई है. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 కోట్ల ఉద్యోగాల హామీ పరిస్థితి ఏమో అక్కడ ఉంచితే మాత్రం ఈ భారతదేశంలో ఉత్పత్తి రంగంలో గతంలో 5 కోట్ల ఉన్నటువంటి ఉద్యోగాలను ఇప్పుడు 2.5 కోట్లకు తగ్గించేసింది కేంద్ర ప్రభుత్వం. साथियों, जो महंगाई का ढिंडोरा पीट रहे थे 2014 में और आम आदमी को एहसास दिलाने निकले थे कि भाई साहब 50 रुपए का पेट्रोल बहुत महंगा है, इनसे कोई आज पूछे क्यों भाई आज 100 रुपए का पेट्रोल अब महंगा नहीं लग रहा आपको? మిత్రులారా, 2014లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 50 రూపాయలు మాత్రమే ఉన్న పెట్రోల్ ధరను మీరు డమ్కేసి దండోరా వేసి ప్రజలందరికీ కూడా చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, ఈ రోజు 100 రూపాయలు పైచిలకు పెట్రోల్ రేట్ అయింది, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? जो गरीबी खत्म करने निकले थे आज नोटबंदी जैसे काम करके शायद गरीब को ही खत्म कर चुके हैं. కేంద్ర ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలన చేస్తానని చెప్పి అది ఓట్లేసుకుని అధికారంలోకి వచ్చి ఈ రోజు పేదల్ని నిర్మూలన చేసే పనిలో పడింది. 2014 में 2 करोड़ 70 लाख लोग जो गरीबी रेखा से नीचे थे, आज उनकी संख्या बढ़कर 13 करोड़ से ज्यादा हो चुकी है. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం తమ ఉచిత పథకాలతో మన ప్రజలంతా కూడా మోసం చేస్తా ఉంది. కానీ నేను కోరుకుంటా ఉన్నా, మన సమాజం మన కాళ్ళపైన నిలబడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. क्या ऐसे ही बनाएंगे आप भारत को $5 ट्रिलियन की इकोनॉमी? చరిత్ర చెప్పే సత్యం ఏమిటంటే मैं अगर सही समझता हूं तो केंद्र की सरकार को बहुजन समाज को मुफ्त में राशन देने की योजना चलाने की वजह हमारे समाज को अपने पैरों पर खड़े होने का अवसर देना चाहिए. చరిత్ర చెప్పే సత్యం ఏమిటంటే సమాజంలో బహుజనులంతా కూడా తీసుకునే వాళ్ళుగా కాదు, ఇచ్చే వాళ్ళుగా ఉన్నారని చెప్పి చరిత్ర చెప్పే సత్యం. क्योंकि इतिहास गवाह है कि बहुजन समाज लेने वालों में से नहीं देने वालों में से है. చరిత్ర చెప్పే సత్యం మరొకసారి నేను చెప్తా ఉన్నా, మన బహుజన సమాజం ఇచ్చే సమాజమే కానీ పుచ్చుకునే సమాజం కాదు. तो मैं पूछता हूं, क्या यही है अच्छे दिन? నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మనకేమన్నా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చెప్పినట్టు మనకు మంచి రోజులు వచ్చాయా? आज हम भाजपा, कांग्रेस और आंध्र प्रदेश के मुख्यमंत्री जी को मन की बात नहीं एक काम की बात सुनाते हैं. నేను ఈరోజు కాంగ్రెస్, బీజేపీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వాళ్ళ మాటలు చేతల్లో కాదు, వాళ్ళ యొక్క మాటలు చేతల్లోనే కాదు, ఖచ్చితంగా వాళ్ళు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. कि एक लीडर होता कैसा है, నాయకులు ఎలా ఉండాలి, एक मुख्यमंत्री होता कैसा है ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, और एक प्रधानमंत्री को होना कैसा चाहिए. ఒక ప్రధానమంత్రికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? बहन जी ने कानून व्यवस्था के साथ साथ राज्य की सामाजिक व्यवस्था के लिए भी अनेक कार्य किए. బెహన్ కుమారి మాయావతి గారు చట్ట పరిధిలో ఉన్నటువంటి సమూలమైన మార్పులే కాదు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా బహుజన సమాజానికి తీసుకొని రావడం జరిగింది. बहन जी ने देश में पहली बार सरकारी कॉलेजेस के स्टूडेंट हॉस्टल्स में अन्य पिछड़े वर्गों के छात्रों के लिए 27% आरक्षण की व्यवस्था तय की. బెహన్ కుమారి మాయావతి గారు తమ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో ఓబీసీలకు
27% రిజర్వేషన్లు స్టూడెంట్లకు కళాశాలలోనే కాదు హాస్టల్స్లో కూడా 20% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది బెహన్ కుమారి మాయావతి గారు తన ప్రభుత్వంలో. बहन जी ने सावित्रीबाई फुले बालिका शिक्षा योजना के तहत 7 लाख से ज्यादा बच्चियों को 12वीं तक की शिक्षा प्राप्त करने हेतु 600 करोड़ से ज्यादा की लागत से इन बच्चियों को अपने पैरों पर खड़ा कर एक उज्जवल भविष्य देने के लिए खर्ची. బెహన్ కుమారి మాయావతి గారు తన హయాంలో మహామాయ బాలికా ఆశీర్వాద్ యోజన ద్వారా 3,25,000 మంది బాలికలకు ₹1 లక్ష వాళ్ళ అకౌంట్లో నేరుగా వేసి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడింది. बहन जी ने महामाया गरीब बालिका आशीर्वाद योजना के तहत 3,25,000 बच्चियों को 1-1 लाख रुपए सीधा उनके बैंक खातों में देने का काम किया. ముఖ్యమంత్రి అదేవిధంగా బెహన్ కుమారి మాయావతి గారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ₹1 లక్ష వేయడానికి ఆమె ప్రత్యేకమైన నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. आदरणीय बहन जी ने इस योजना के तहत 3,250 करोड़ से ज्यादा रुपए सीधा बच्चियों के बैंक खातों में भेजे. మాయావతి గారు ఈ నిధి కోసం 3,250,000 కోట్ల రూపాయలను బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం కోసం ఆమె ఏర్పాటు చేయడం జరిగింది. भारतीय जनता पार्टी की तरह हम 20 लाख रुपए देने का ढिंडोरा नहीं पीटते और न ही हम खोखली योजनाएं चलाते हैं बेटी बचाओ और बेटी बढ़ाओ जैसी. భారతీయ జనతా పార్టీ లాగా 20 లక్షల రూపాయలు మీ అకౌంట్లో నేరుగా వేస్తామని చెప్పి దొంగ హామీలు మేము ఇవ్వలేదు బెహన్జీ. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ దొంగ హామీలు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది, కానీ మాయావతి గారు అవన్నీ కూడా చేసి చూపించారు. आदरणीय बहन जी ने करके दिखाया है. ఇవన్నీ కూడా బెహన్ కుమారి మాయావతి గారు చేతల్లో చూపించడం జరిగింది. आदरणीय बहन जी ने अपने शासनकाल में 12,500 करोड़ की लागत से हमारे SC, ST, OBC व आदिवासी समाज के 3,50,000 से ज्यादा परिवारों को महामाया आवास योजना के तहत खुद का अपना घर दिया. బెహన్ కుమారి మాయావతి గారు తన ప్రభుత్వంలో మహామాయ ఆవాస్ యోజన కింద 3 లక్షల కుటుంబాలకు ఉచితంగా SC, ST, BC ప్రజలకు ఉచితంగా ఇంటిని మంజూరు చేయడం కోసం 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. आदरणीय बहन जी ने अपने शासनकाल में 2,60,000 भूमिहीन परिवारों को 1,35,000 एकड़ से ज्यादा जमीन का मालिकाना हक दिलाया. బెహన్ కుమారి మాయావతి గారి ప్రభుత్వంలో 2,60,000 భూమి లేని వాళ్లకు 1,35,000 ఎకరాల భూమిని పంచి వాళ్ళందరినీ కూడా పట్టాదారులు తయారు చేసింది. साथ ही साथ आदरणीय बहन कुमारी मायावती जी ने अपने शासनकाल में అదేవిధంగా బెహన్ కుమారి మాయావతి గారి ప్రభుత్వ హయాంలో 1 लाख से अधिक सफाई कर्मचारियों की भर्ती की. 1 లక్షకు పైగా పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. 2 लाख से अधिक जवानों को पुलिस फोर्स में भर्ती किया. 2 లక్షలకు పైగా యువకులని పోలీస్ ఉద్యోగాల ద్వారా నియామకం చేయడం జరిగింది. 90,000 से ज्यादा शिक्षकों को सरकारी नौकरी दी. 90,000 మంది టీచర్లను ఉద్యోగాల ద్వారా భర్తీ చేయడం జరిగింది. और साथियों, आपको जानकर हैरानी होगी कि ये रोजगार के मौके तब दिए गए जब पूरी दुनिया में मंदी का दौर जारी था. మిత్రులారా, మీరు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. పేదరికంలో ఉన్న చాలా మందికి ఉపాధి కల్పించింది బెహన్ కుమారి మాయావతి గారు. एक तरफ लोगों को नौकरियों से निकाला जा रहा था और दूसरी तरफ आदरणीय बहन कुमारी मायावती जी उत्तर प्रदेश में लोगों को लाइन से लगाकर नौकरियां दे रही थी. మిత్రులారా, ఒకవైపు ఇతర రాష్ట్రాల్లో అనే ఉద్యోగాలన్నీ ఊడగొడతా ఉంటే మరోవైపు బెహన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ హయాంలో వరుసగా ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతా ఉంది. यही है असल मायने में सर्जन हिताय व सर्जन सुखाय की नीति. మిత్రులారా, నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇది కాదా అసలు సిసలైన సర్వజన సుఖాయ సర్వజన హితాయ అనేటువంటి నినాదం? आज मैं और मेरे जैसे लाखों करोड़ों बहुजन समाज के नौजवान अपना सिर उठाकर एक इज्जतदार जिंदगी जी सकते हैं तो वो सिर्फ और सिर्फ हम सबकी बहन जी की वजह से है.
మిత్రులారా, ఈరోజు నాలాంటి యువకులు 1,00,000 కోట్ల మంది బహుజనులంతా కూడా మీరు తలెత్తి గౌరవప్రదమైన జీవితం గడపాలంటే ఒక్క బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మాత్రమే సాధ్యపడుతుంది. मैं आज यहाँ अपना सिर झुकाकर अपने दिल पर हाथ रखकर बहन जी का दिल से शुक्रिया अदा करता हूँ. आप हैं तो हम हैं. మిత్రులారా, నేను నా గుండెలపైన చేసుకుని నా శిరస్సు వంచి ఒక విషయాన్ని మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. నేను బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలోనే చిరస్థాయిగా పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. तो साथियों, आप और हम सब एकजुट होकर समाज के हर एक व्यक्ति को अब बसपा से जोड़ने का काम करेंगे. మిత్రులారా, మనమంతా కూడా ఏకమవలసిన సమయం ఆసన్నమైంది. సమాజంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కోసం పనిచేయడానికి మనమంతా కూడా సర్వశక్తులు వడ్డి ప్రయాణం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. और आने वाले विधानसभा आम चुनाव में बता देंगे రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో कि हम आ रहे हैं हर उस चीज के लिए जो इस संविधान में हमारे लिए हमारे गुरु देकर गए हैं, बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर जी. మనందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించబడేటువంటి ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసే దిశగా మనమంతా కూడా మనం ఆలోచించాలని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. और सही मायने में यही होगा वाईएसआरसीपी सरकार को मुंह तोड़ जवाब. ఈ రోజు మీరంతా కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి. మనల్ని మోసం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనం ఒక బలమైనటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పి మీరు ఇక్కడి నుంచి కూడా ప్రయాణం చేయండి. अंत में मैं यहाँ मौजूद सभी माताओं और बहनों का जो इतनी दूर से चलकर हम सबको आज यहाँ सुनने आई हैं, तो मैं आप सभी का तहे दिल से धन्यवाद करता हूँ. చివరిగా నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అక్కలకు చెల్లెలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. साथ ही साथ हमारे सभी बड़े और जवान बीवीएफ के जवान साथियों, आपका भी मैं तहे दिल से धन्यवाद करता हूँ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా సహకరించినటువంటి బీవీఎఫ్ వారికి కూడా యువకులందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. जय भीम, जय भारत, जय बहन जी. జై భీమ్. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలన్నాడు, చదువుకుంటే జ్ఞానం వస్తుందన్నాడు, చదువుకుంటే ధైర్యం వస్తుందన్నాడు, చదువుకుంటే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్నాడు, చదువుకుంటే రాజ్యాన్ని ఏలొచ్చు అన్నాడు, చదువుకుంటే ప్రశ్నించే తత్వం వస్తుంది అన్నాడు, చదువుకుంటే బానిసత్వం పోతుంది అన్నాడు. జై భీమ్, జై అంబేద్కర్.